తెలంగాణ సీఎం రేవంత్ వ్యవహారం ఏపీ శాసన మండలిలో మంటలు రేపింది. వైసీపీ టీడీపీ మధ్య తారాస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. రాయలసీమ లిఫ్టుపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని వైసీపీ డిమాండ్ చేసింది. రాయలసీమకు ద్రోహం చేసిన సీఎంగా చంద్రబాబు నిలిచిపోతారని మాజీ మంత్రి బొత్స ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలోనే రాయలసీమ లిఫ్ట్ పనులను నిర్లక్ష్యం చేశారని మంత్రి నిమ్మల ఆరోపించారు. ఇక తప్పంతా వైసీపీది అంటూ పయావులా ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగన్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేనే ఆపించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు చెప్పినప్పుడు ఇక్కడున్న ముఖ్యమంత్రి ఇక్కడున్న మంత్రివర్గ సభ్యులు చెప్పాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజానికి ఈ జాతీయ ప్రభుత్వం ఉంది. దాన్ని విస్తరించి వాళ్ళ మీద రాజకీయ ప్రజలను చెప్తారండి అధ్యక్ష. అంటే మీ ఉద్దేశం మీరు ద్వంద్వ వైఖరి ఈ రాజకీయం కూర్చి రావడం మీకు ఇష్టం లేదు. మీరు మాట్లాడలేదు ఉద్దేశం. ఆ ముఖ్యమంత్రి వచ్చి డెలిబరేట్ గా చెప్తే కాదు ఇది వాస్తవం కాదు ఇది కాదు అని చెప్పి చెప్పడానికి ఏం చెప్పడం అధ్యక్ష మీకున్న అల్సర్ అధ్యక్ష మీకున్న ఏంటి అధ్యక్ష అర్థం అవట్లేదు ఎందుకు చెప్పట్లేదు. రాయలసీమ వెనుకబాటుతనం పోవాలని అంటే గోదావరి జలాలు రావాలని చెప్పి కేసీఆర్ గారు కూడా ఆ రోజునటువంటి రోజా మంత్రి గారు ఇంటి దగ్గర చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా హరీష్ గారు అయితే చాలా క్లియర్ గా చెప్పారు అధ్యక్ష. ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని మేమే ఒప్పించి ఆ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా చెప్పారు మేమే ఎన్జీటీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఇంతకు మించి ముందుకు వెళ్ళొద్దని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి మరి కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మరి అక్కడ నాయకులు చెప్పారు అధ్యక్ష. ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడేమో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మర్చిపోయారు అధ్యక్ష. 4 సంవత్సరాలు ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత 11 సీట్లకు కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు గుర్తొచ్చింది అధ్యక్ష. రాయలసీమ ఎత్తిపోతలు 11 సీట్లు ఇస్తేనే కానీ వీళ్ళకు గుర్తు రాలేదు అధ్యక్ష. మేము సూటుగా అడుగుతున్నాం రాయలసీమ ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రికి సభలో చెప్పాడో ఆ ముఖ్యమంత్రి మేము హరీష్ రావు చెప్పిన దానికి హరీష్ రావు మేము ఖండిస్తున్నాం కాదని అంటున్నాం. మీరు కూడా అది చెప్పండి ఆ మాటని మేము చెప్తున్నాం ఖండిస్తున్నాం. చెప్పింది రాజకీయ కోసం చెప్పారు అది వాస్తవం చెప్తున్నాం. ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం మీద అడిగితే ఇది తిరిగి మన మెడకు చుట్టుకుంటుందా లేదా అన్నటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి అధ్యక్ష. లేకుండా ప్రశ్నలేసి వాస్తవాలు వినడానికి వాళ్ళకు ఓపిక లేకుండా పోతే దానికి మేమెట్లా బాధ్యులం అధ్యక్ష. ప్రశ్న వేసే ముందు ఆలోచించుకోవాలి. ఇందులో దోషులు ఎవరు తప్పు చేసింది ఎవరో సమసాక్షిగా నిజాలు వెలుగులోకొస్తే ఎవరు ఇబ్బంది పడతారని వాళ్ళకి వాళ్ళ నాయకుడి మీద ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో ఇవాళ అర్థమైంది అధ్యక్ష. సమసాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకి ఏమీ చెయ్యలేదు అని ఈరోజు వైఎస్ఆర్సీపీ నిరూపించింది అధ్యక్ష. దాన్ని డైవర్షన్ చేస్తూ అంటే ముఖ్యమంత్రి గారితో ఇద్దరు మాట్లాడుకుని లాలుచిపడి రాష్ట్ర ప్రజలను తగడ పెడితే చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. ప్రతిపక్షంగా ఇదే అధ్యక్ష ఇదే అధ్యక్ష ఇదే భయం అధ్యక్ష ఇది ధర్మ అధ్యక్ష ఇది అది కాదు అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కోసం ఏ సమస్య తీసుకొచ్చి మేము అడుగుతాం అధ్యక్ష. కానీ వాళ్ళు చెప్పినట్టు వచ్చి మేము చెప్పిందే మీరు అంటే మీరు చెప్పింది డైవర్షన్ చేయాలంటే ఇది ధర్మం కాదు కదా అధ్యక్ష. దానికి ఆ రోజు బాధ్యుడైనటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఏం చెప్పాడు, మేం స్టే తీసుకొచ్చాము దీని మీద అని. దద్దమ్మ ప్రభుత్వం ఆ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది అనేటువంటిది ఈ రోజు శాసనసభ సాక్షిగా వెల్లడైంది. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం